పాస్వర్డ్ మర్చిపోయింది. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 20s బొమ్మ. సో ఈరోజు డే ఇన్ మై ఆఫీస్ లాగా ఒక వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. సో కొన్ని క్లిప్స్ అలా తీసుకున్నాను ఆఫీస్లో, లైక్ మేబీ నాట్ సో ప్రాపర్ బట్ ట్రై టు రికార్డ్ అనమాట. అండ్ లేట్గా లేచాను. ఆల్రెడీ 2 షటిల్స్ క్యాన్సిల్ చేసుకున్నాను అండ్ ఇంకొకటి బుక్ చేసుకున్నా. సో ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. అక్కడ నాకు అన్నిటికన్నా ఎక్కువ నా హెయిర్కే టైం పడుతుంది. ఆ చిక్కు అదంతా తీసుకునేసరికి తెల్లారుతుంది అనమాట. ఇప్పుడు ఎనీవేస్ అలా మేనేజ్ చేస్తాను. సో కమింగ్ టు పర్ఫ్యూమ్స్, నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. లైక్ ఐ కెన్ సే హౌ మచ్ పర్ఫ్యూమ్ ఇస్ టూ మచ్ పర్ఫ్యూమ్ కదా. సో మీకు కూడా ఇష్టమా పర్ఫ్యూమ్స్? ఇఫ్ యూ గైస్ లైక్ ఐ కెన్ షో యూ మై పర్ఫ్యూమ్స్ హాల్ ఆల్సో. సో యా, ఫాస్ట్గా షటిల్ ఎక్కేసాను. షటిల్ ఎక్కంగానే ఫస్ట్ నా హెయిర్ని పైకి పెట్టేసుకుంటా, బికాస్ నాకు చాలా ఉడికొస్తుంది అనమాట. అండ్ అలా విండో సీట్లో నుంచి సాంగ్స్ వినుకుంటూ చూస్తూ ఉంటే నాకు టైమే తెలీదు, బికాస్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. యా, ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్ రాగానే ఐ గెస్ గర్ల్స్ విల్ రిలేట్. ఫస్ట్ మనం వాష్రూమ్కి వెళ్తాము. వాష్రూమ్కి వెళ్ళి హెయిర్ మొత్తం సెట్ చేసుకుని ఆ తర్వాత మనం ఫ్లోర్కి వెళ్తాం లైక్ వర్క్ చేసుకోవడానికి. తర్వాత ఇప్పుడు ఫ్లోర్కి వచ్చేస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ స్టాండప్ కాల్ మిస్ అయిపోయాను. వచ్చి ఇవన్నీ అట్లా సర్దుకుంటూ కూర్చున్నాను వర్క్ చేసుకోవడానికి. సో ఇక్కడ నాకు ఆ మానిటర్లో నుంచి ఒక సౌండ్ వచ్చింది అనమాట, జీ అని. ఆ తర్వాత బ్రేక్అవుట్కి వచ్చేసాము నేను నా ఫ్రెండ్ వాటర్ కోసం. సో యా, వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవడానికి వచ్చాము. నా వాటర్ బాటిల్ చాలా పెద్దది అనమాట. సో మళ్ళీ నా ఫ్రెండ్ని పిలుస్తున్నా, ప్లీజ్ పట్టవా అని. సో గైస్, వాళ్ళకి రావడం నచ్చదు. సో అందుకనే ఇక్కడ లైట్ బాగుంది, ఇక్కడ నేను తీస్తా. సో అందుకనే వాళ్ళు రికార్డ్ చేయట్లేదు. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 20s బొమ్మ. కొంచెం స్లోగా మాట్లాడుతున్నా ఎందుకంటే ఆఫీస్. సో ఇది మా బ్రేక్అవుట్ ఏరియా అనమాట. సో వచ్చి స్నాక్స్ కొనుక్కోవచ్చు అండ్ వర్క్ మధ్యలో అలా కూర్చొని చిల్ అవ్వచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ హ్యావ్ యువర్ లంచ్ అనమాట. ఇక్కడ ఇలా జరపాలి. పాస్వర్డ్ మర్చిపోయింది. సో నా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాల్సి వచ్చింది. సో కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా. అట్లుంటుంది డిస్కనెక్ట్ తర్వాత. ఉంటుంది మనతో. ఆ రోజు కనీసం షట్ డౌన్ కూడా చేయలేదు నువ్వు. చేయలేదు. రీస్టార్ట్ చేద్దాం. సో కొంచెం వర్క్ చేసేసుకొని కిందకి లంచ్కి వచ్చేసాము. అండ్ వాళ్ళు ఇక్కడ బిర్యానీ తీసుకుంటున్నారు అండ్ నేను ఇంట్లో నుంచే బాక్స్ తెచ్చుకున్నాను. మా మమ్మీ గుత్తి వంకాయ ఉండింది. సో అది తెచ్చుకొని అక్కడ తినేస్తున్నాను అనమాట. లైక్ ఫస్ట్ నాకు సిగ్గేసింది వీడియో రికార్డ్ చేయాలంటే, లైక్ అటు ఇటు జనాలు, బట్ స్టిల్ అలాగే రికార్డ్ చేశాను. హే గైస్, సో లైటింగ్ కోసం ఈ స్క్రీన్ వాడేసాం. థ్యాంక్స్ రియల్తో. సో అలా కొన్ని సోకులు పడ్డా అనమాట వాష్రూమ్లోకి వచ్చి. ఏడుపు కొట్టి కలలా, లేకపోతే ఇవన్నీ డైలాగ్స్ కూడా పెడతాను. అరుస్తున్నాడు వేడు, ఎవరు మాట్లాడుతున్నారు చూడమేమో అని చెప్పేసి నేను సరదాగాను అదేదో టైంపాస్కి ఆ పేరు రెండిట్లో సేమ్ ఎందుకొని మార్చిందేమో ఏదో అనుకున్నా. కానీ ఏదో అనింది. అరే మాట్లాడండి, ఎందుకు అలా గలీజ్ చేస్తున్నారు? కానీ ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు పోయా. నేను వచ్చాడు అనుకున్నా.
ఇందాక నువ్వు వీడియోలో వచ్చేది ఒక ఫ్యూజ్ అవుట్ అయింది. తర్వాత నెక్స్ట్ డే డోప్ సైడ్ అని పెట్టింది. నిద్ర తిన్నా చూసావా ఆచార్య అక్కడ చూసావా అక్క మళ్ళీ కొంచెం సేపు వర్క్ చేసుకుంటా ఉన్నా. హాయ్ గాయ్స్, షీస్ శ్రీలత. ఆ రోజు ఫ్లవర్స్ పంపింగ్ తిని నాకు పెట్టింది చూడు ఎదురుక్క బాబు. హాయ్ ఫ్రెండ్స్. సో తర్వాత మాట్లాడుతూ అలా జోక్స్ వేసుకుంటూ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాం ముగ్గురం. సో రోజు ఆఫీస్ రావాలంటే కొంచెం ఇలా మనకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే మనకు రోజు రాబుద్ది అవుతుంది. బికాజ్ ఏమైనా మనకి హెక్టిక్ అనిపించిన వాళ్ళతో అలా బ్రేక్కి వెళ్ళడం అలా చేయొచ్చు. సో మా ముగ్గురిని 3 మస్కెటర్స్ అంటారు అనమాట ఆఫీస్లో. సో మీకు కూడా అలాంటి కుట్టి గ్యాంగ్ ఏమైనా ఉందా ఆఫీస్లో? సో ఈవినింగ్ 5 అట్లా కిందకు వచ్చామన్నమాట స్నాక్స్ అవి ఏమన్నా తినడానికి. అండ్ వీ ఆర్డర్డ్ అనియన్ రింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ పాప్కార్న్. సో అలా మంచిగా తిని ముచ్చట్లు పెట్టుకొని పైకి వెళ్ళిపోయాం. ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. పైకి వచ్చేసాక నాకు ఒక కాల్ ఉండే, సో అది మాట్లాడుతూ ఉన్నా. Thank you. Happy New Year. Yeah. There we got to know that there was a file, like generate report HTML, from where the notes and assumptions title were actually coming from. So, yeah. After changing there, it got changed. సో ముగ్గురు వర్క్ అయిపోయాక ఎవరి గూటికి వాళ్ళు అంటే ఎవరి ఇంటికి వాళ్ళం స్టార్ట్ అయిపోయాం. సో యా డిస్కనెక్ట్ తర్వాత ఫస్ట్ డే అనమాట. చాలా కొత్తగా చాలా వింతగా ఉండింది. బట్ స్టిల్ తప్పదు. బాయ్ గాయ్స్. Hey guys. So just came from office. So చాలా టైర్డ్. తినేసి పడుకోవాలి అని అనుకోకూడదు. ఎందుకంటే మనకు ఒక బాక్సులు గిన్నెలు కడిగే కార్యక్రమం ఉంటుంది కదా ఆఫీస్కి వెళ్తే. సో ఫస్ట్ బాక్స్ కడగాలన్నమాట. బాక్స్ కడిగి ఫేస్ వాష్ చేసుకొని తిని ఆ తర్వాత పడుకోవాలి. పడుకున్నాక మళ్ళీ రేపు లేగాలి, మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇలాగే వెళ్తూ ఉంటుంది నా లైఫ్. ఇలా 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 ఇలా. బట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే హాలిడే 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 అంటే పెద్దగా ఏం చేయను. జస్ట్ లేట్గా లేస్తా, టీవీ చూస్తా, మంచిగా తింటా, తిన్నామా లేచామా తెల్లారిందా అదే డైలో. యా బేసిక్గా అంతే చేస్తూ ఉంటా. సో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. సో వెళ్ళి మనకున్న ముఖ్య కార్యక్రమం అన్నమాట గిన్నెలు కడగాలి. సో బాయ్ గాయ్స్. సో హే గాయ్స్, గిన్నెలు తోముకోవడానికి వచ్చాను. తోమేద్దామా? సో 1 బాక్స్, 2 బాక్సెస్ తోమేద్దాం. సో ఇక్కడ పెట్టుకుంటా మైక్. సారీ clip is yours. So hey guys, my daddy egg pulta annamata Korean style చేశారు. అంటే egg pulta అంటే తెలుసు లేదు, egg bujji. సో అది చేశారన్నమాట. సో అది తినేసి మంచిగా పడుకుంటా. బట్ రేపు ఆఫీస్ ఉంది. సో anyways, whatever, I don't care bro అని చెప్పాలని ఉంటుంది. సీరియస్గా చెప్పాలని ఉంటుంది. బట్ ఏం చేయలేను. నా జాబ్ కావాలి, పైసలు కావాలి. సో జాబ్ చేయాలి. ఇది పెట్టుకోవడం మర్చిపోతున్నాను ఊరికే. సో కొంచెం ఫస్ట్ ఏంటి, సో
సో దిస్ మై డర్మాట్ రికమెండెడ్ మీ. సో వెళ్ళాలి, నైట్ రావాలి, మళ్ళీ తినేసి పడుకోవాలి, మళ్ళీ లేసే సాకుత్తం అయిపోద్ది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఓ మో దేవుడా, జాబులు ఇవన్నీ వల్ల ఏ పని కనపడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? జాబ్ చేయాలి. జాబ్ లేనప్పుడేమో జాబ్ కావాలి అనుకో, జాబ్ ఉంటేనేమో అరే ఎంత సామి జాబులు అనిపిస్తుంది. ఏం చేస్తా, మనిషి బ్రతుకింతే టొయ్ టొయ్ టొయ్. మళ్ళీ అలా అంటున్నా, నేను రేపు ఆఫీస్కి వెళ్తాను చూడండి. మీరు చూడండి, అలాగే ఆఫీస్కి వెళ్తాను అనుకుంటే రెడీ అయ్యి వెళ్తా. అట్లుంటుంది మనతో. ఒక 13 days డిస్కనెక్ట్ తర్వాత మళ్ళీ వర్క్కి వెళ్ళాలంటే ఎలా అనిపిస్తుంది అంటే, సమ్మర్ హాలిడేస్ తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఎలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది నాకు. నిజంగానే నాకు ఫస్ట్ పాస్వర్డ్ మర్చిపోయాను. ఏంటా బాబా పాస్వర్డ్ ఏంటి అన్న గుర్తుకొట్టలేదు. తర్వాత మళ్ళీ రాంగ్ పాస్వర్డ్ కొట్టాను, మళ్ళీ రీసెట్ పాస్వర్డ్ కొట్టి ఏదో అలా మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాను అనమాట. అట్లుంటుంది మనతోని. అంతే, ఈ లైఫ్ కిందే. సో ఎనీవేస్, బై గైస్, గుడ్